chains, we have the key. Open your eyes and see. We are the ones who know the answers, and they ain't never gonna hold us back. The sea is rising like we dancers. Imagine if we got a మార్నింగ్ ఈ విధంగా మొక్కలతో డే గినక స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మా బాబు వచ్చేసి తను హెల్ప్ చేస్తూ ఉన్నాడు నాకు. బెడ్షీట్స్ అవన్నీ కూడా కొన్ని మడతలు అవి పెట్టేస్తూ ఉన్నాడు. ఇక తన్మయ్ అయితే ఇంకా లెగలేదు. ఇక వర్క్ అనేది మనకి మార్నింగ్ లెగడంతోనే పాలు, టీ, టిఫిన్ అన్నీ స్టార్ట్ అవుతాయి కదా. ఈ విధంగానే వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈరోజు నేను ఒక దోసపిండి రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను. దీంతో మనం ఒకేసారి పిండి పట్టుకుంటే రకరకాల టిఫిన్స్ అనేవి వేసుకోవచ్చు. అది ప్రొసీజర్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. అలానే ఇక్కడ నేను కొన్ని సేవింగ్ టిప్స్ని కూడా, అంటే మనకి టైం సేవింగ్ టిప్స్ని కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో మీతో. Just a bit of sugar to that heartbeat bitter. Maybe you taste different. Hold up, baby. I can sit beside you while you go. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ బాక్స్లో అంటే ఈ జార్లో నేను కొన్ని అల్లం ముక్కల్ని ముందుగానే పీల్ తీసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టాను. ఇవి కడిగిన తర్వాత మనం అంటే పొట్టు తీసిన తర్వాత కడుగుతాం కదా, వాటిని కాసేపు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత పీసెస్ కట్ చేసుకొని ఈ విధంగా మనం ఒక జార్లో గనుక స్టోర్ చేసుకుంటే, మనం ఇప్పుడు సీజన్ కూడా బాగోలేదు, అలానే మనకి అల్లం చాయ్ ఇలాంటివి ఏమైనా తాగాలనిపించినప్పుడు చాలా ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది. ఈ టిష్యూ పేపర్ అనేది ఏంటంటే మనం తడిగా అయిపోతుంది అనమాట లోపల. అందుకని మనం 2 డేస్కి ఒకసారి ఈ టిష్యూ పేపర్ని ఈ విధంగా మార్చుకొని మళ్ళీ అల్లం ముక్కల్ని మళ్ళీ వేసేసుకోవాలి ఆ జార్లో. ఈ విధంగా చేయడం వలన మనకేంటంటే త్వరగా ఖరాబ్ అవ్వకుండా మనం వాడుకున్నన్ని రోజులు కూడా చాలా చక్కగా ఉంటాయి. అల్లం ముక్కలు అనేవి తడి చేరిందనుకోండి అంత జిగురుగా వచ్చేసి ఖరాబ్ అయిపోతాయి. Even if you tried, you wouldn't understand it. Maybe something's missing inside of you. Just a bit of sugar to that heartbeat bitter. ఇక్కడ నేను కిచెన్లో వ్యూని చూపిస్తున్నాను. ఇక్కడ అన్నీ కూడా మొక్కలు ఇవన్నీ కూడా మాకు అవుట్ సైడ్ అంటే బాల్కనీలో ఈ విధంగా ఉంటాయి. అలానే ఇక్కడ ఒక చిన్న స్టాండ్ని కూడా నేను డిఐవై చేశాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అంటే కప్స్ పెట్టుకునే ఒక పెద్ద స్టాండ్ అనమాట. మనం రకరకాల కప్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే లాగా కూడా కనిపిస్తాయి. అలానే చూడడానికి కూడా చాలా ప్రిటీగా ఉంటుంది. ఆ డిఐవైని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. Sorry for being a mess. I gave my best, but was too late. But was too late. Yeah. We talk about this, can't forget. నిన్న మేము డీమార్ట్కి వెళ్ళొచ్చామండి. ఆ వీడియోని నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సరుకులు అవన్నీ కూడా. ముందుగా అయితే ఇక్కడ నేను దోస బియ్యం తీసుకొచ్చాను. ఈ దోస బియ్యం ఏంటంటే ఇడ్లీ బియ్యం ఇవి. ఇడ్లీ అండ్ దోసకి మనం ఈ విధంగా రవ్వతో కాకుండా ఈ విధమైన బియ్యంతో గినక చేసుకుంటే మనకేంటంటే ఇడ్లీ చేసుకోవచ్చు, దోస చేసుకోవచ్చు ఒకే పిండితో. ఇవి చిన్నగా ఉంటాయి. ఇవి నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి 4 కప్పుల రైస్ తీసుకున్నానండి నేను. ఇవి 4 కప్పుల రైస్ అనేవి మనకి సుమారుగా 4 గంటలు అనేవి నానాలి. మీరు మినపప్పుని కనీసం ఒక 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. కాబట్టి ముందుగానే మీరు మినపప్పుని నానబెట్టుకోండి. లేదు అంటే ఒకేసారి కూడా నానబెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువ పడితే మనకి ఆ బియ్యం అనేది స్మెల్ మారుతుంది. ఇక్కడ నేను 1 కప్పు మినప గుండ్లను తీసుకున్నాను. పొట్టుపప్పు అలాంటివి వాడొద్దండి, ఓన్లీ మినపగుండ్లు మాత్రమే తీసుకోవాలి. అలానే ఇక్కడ నేను బియ్యం సపరేట్గా, అలానే మినప గుండ్లని సపరేట్గా నానబెట్టుకున్నాను. ఇవి కూడా మనం ఎక్కువ టైం గినక ఉంచితే ఏంటంటే మినపప్పు చక్కగా నానుతుంది, కానీ బియ్యం మాత్రం స్మెల్ వస్తాయి. అలానే ఇక్కడ నేను ఈ మినపగుండ్లని ముందుగానే నానబెట్టుకొని ఒక 2 గంటలు ఆగిన తర్వాత నేను బియ్యం నానబెట్టాను. అలానే బియ్యం నానబెట్టేటప్పుడే మనం మెంతులు ఒక చిన్న స్పూన్, టేబుల్ స్పూన్ మెంతులు నానబెట్టుకోవాలి. అలానే ఇక్కడ నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా, మీరు ఏ మెజర్మెంట్ కప్తో తీసుకున్నా, గ్లాస్తో తీసుకున్నా 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకున్నాను నేను, లావుగా ఉండే సగ్గుబియ్యము. మీరు సగ్గుబియ్యం ప్లేస్లో అటుకులనైనా వాడుకోవచ్చు.
నేను ఇక్కడ సగ్గుబియ్యం తీసుకున్నాను. అలానే మెంతుల్ని కూడా విడిగా నానబెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు కనీసం మనం 5 గంటలన్నా నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఈ ఇవన్నీ కూడా ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మెంతులు, సగ్గుబియ్యం నానబెట్టిన నీళ్ళని మనం పారబోయకుండా ముందుగా మనం మిక్సీలో మెంతులు నెక్స్ట్ సగ్గుబియ్యం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకొని మినపగుండ్లు ఉన్నాయి కదా! అవి కూడా వాష్ చేసుకొని అవి కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ మినపగుండ్లను కూడా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ బరక అనేది లేకుండా మెత్తగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీరు కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ టైం పడుతుంది. అందుకని నేను ఈ విధంగా విడివిడిగా పట్టాను. అలానే ఇప్పుడు నేను బియ్యం కూడా మనం వాష్ చేసుకున్నాం కదా! ఈ బియ్యాన్ని కూడా మనం కొన్ని కొన్నిగా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మరీ పలచగా కాకుండా కొంచెం గట్టిగానే పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న మినప్పిండిలో ఈ బియ్యపు పిండిని కూడా అంటే బియ్యాన్ని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా! అది కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలానే బియ్యం మనం ఎక్కువ క్వాంటిటీ నానబెట్టాం కాబట్టి మనం 2, 3 సార్లు వేసుకోవాలి. లేదంటే మిక్సీలో లోడ్ ఎక్కువ పడితే మనకి పిండి అనేది త్వరగా మెదగదు, బరకగా ఉంటుంది. అలానే మనం ఇక్కడ ఇడ్లీకి, దోసకి రెండిటికి వేసుకుంటున్నాం కాబట్టి ఈ బియ్యం అనేది మనకు కొంచెం ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే కొద్దిగా రవ్వ రవ్వగానే ఉంచాను నేను. మీరు మరీ మెత్తగా పేస్ట్ చేస్తే మనకి ఇడ్లీ అనేది కొంచెం రవ్వగా రాదండి. మరి పిండి ముద్దలాగా ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా రవ్వగా పట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా! ఆ విధంగా పట్టుకొని మనం మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. అలానే దీన్ని ఓవర్ నైట్ అంటే ముందు రోజు నైట్ మనం పట్టుకుంటే కనీసం 8-10 గంటల వరకు నానబెట్టుకోవాలి. మనం మిక్సీలో పట్టాం కాబట్టి ఉప్పు కూడా వేసుకొని నానబెట్టుకుంటే ఫర్మెంటేషన్ అనేది చక్కగా అవుతుంది. నెక్స్ట్ డేకి చూసారు కదా ఏ విధంగా పిండి పొంగిందో. దీన్ని మనం 2 గిన్నెల్లోకి మార్చుకొని పెట్టుకోవాలి. లేదంటే పిండి అనేది పొంగుతుంది. దానివల్ల కింద పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పిండిని బాగా మిక్స్ చేస్తున్నాను. దీంట్లో మనం ఆల్రెడీ సాల్ట్ వేసాము. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మనం ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీ వేసుకోవాలి. ఫస్ట్ డే మనకి ఇడ్లీ అయితే బాగుంటుంది. చూసారు కదా! మనం ఈ పిండిని మనం ఇడ్లీ పిండి ఏ విధంగా అయితే పలచగా కలుపుతామో అలానే కలుపుకోవాలి. మనం ఇందులో సగ్గుబియ్యం వేయడం వలన మనకి పిండి అనేది పుల్లగా ఉండదండి. అలానే ఇడ్లీ అనేది మెత్తగా వస్తాయి. మీరు అటుకులు వేసుకున్నా కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లో ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసి పెట్టాను. ఇప్పుడు మనం ఇడ్లీ పిండి ఉంది కదా! అంటే ఇందాక మనం తీసిన బ్యాటర్‌లో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా పలచగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ రేకులకి ఆయిల్‌ని అప్లై చేసి ఇడ్లీ పిండి మనం ఎలా అయితే చేస్తామో అంటే ఇడ్లీ ఎలా అయితే వేస్తామో అలానే వేసుకోవాలి. లేదు అంటే మీరు క్లాత్స్ అయినా కూడా వాడుకోవచ్చు. చాలామందికి క్లాత్ వేసి ఇడ్లీలు చేసుకునే అలవాటు ఉంటుంది. ఆ విధంగా అయినా కూడా చేసుకోవచ్చు. ఇదే పిండిని మనం నెక్స్ట్ డే దోసలు వేసుకోవచ్చు. పునుగులు వేసుకోవచ్చు. మనం యాజ్ ఇట్ ఈజ్ పునుగులు ఎలా అయితే కలుపుకుంటామో పిండి అంటే కొంచెం బియ్య పిండి కానీ మైదా పిండి కానీ కలుపుకుంటాం కదా! అలానే వేసి మనం పునుగులు అలా వేసుకోవచ్చు. దోస పిండికైతే మనం ఇక వేరే ఏమీ కలపాల్సిన అవసరం లేదు. మనం ఎలా అయితే ఇప్పుడు మనం ఇడ్లీ పిండి ఎలా అయితే పలచగా కలిపామో మనం కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకొని సేమ్ దోసలు కూడా వేసేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్‌గా ఇడ్లీకి అయితే మనకి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది. దోసలకైతే పల్లి, పుట్నాల చట్నీ బాగుంటుంది. పునుగులకైనా సరే మనం పల్లీలు, పుట్నాలు, టమాటాలు కలిపి చేసుకునే చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ ఇడ్లీ మొత్తం పెట్టేశాను. అలానే మనం స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. మరి సిమ్‌లో కాదు, హైలో కాదు. అలానే 15-20 మినిట్స్ వరకు ఉంచుకుంటే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. Once I fell, but now I'm strong. I'm ready for the rematch. Shoot me down, don't you know I get up? Yeah, baby, I will fight. No, there ain't nothing stopping me. I'm bulletproof, I won't fall. ఇదే పిండితో మనం అంటే ఫ్రెష్‌గా ఉన్న పిండితో మిఠాయి కూడా చేసుకోవచ్చు. అంటే తేనె మిఠాయి అంటారు కదా! అది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను తేనె మిఠాయిలో ఈ పిండిని తీసుకున్నాను. ఈ పిండి అనేది మనకి కొంచెం గట్టిగా ఉందనుకోండి దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసుకోవచ్చు. లేదు కొంచెం మీకు పిండి అనేది పలచగా ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు గనుక అయినట్టు అనిపిస్తే మీరు దీంట్లో కొంచెం మైదా పిండి కలుపుకోండి. బియ్య పిండి కలపొద్దు. ఎందుకంటే మనకి బియ్య పిండి కలపడం వల్ల క్రిస్పీగా వస్తాయి.
మీరు ఇందులో మైదా పిండి కలుపుకుంటే మీకు మెత్తగా ఉంటాయి. అలానే కొంచెం 1 పించ్ తినే సోడా కూడా వేసుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. పునుగుల్లాగా అవుతాయి. వీటిని మనం షుగర్ పాకం మనం గులాబ్ జామ్‌కి ఏ విధంగా అయితే పాకం చేస్తామో సేమ్ అలానే పాకంలో కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకొని ఈ పునుగుల్ని వేసుకొని ఒక 5 మినిట్స్ లేదంటే 15 మినిట్స్ ఉంచితే వేడి పునుగులు కూడా మనం ఆ పాకంలో వేసేస్తే చక్కగా మనకి షుగర్ సిరప్‌ని పీల్చుకొని చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ నేను దోసలు కూడా వేస్తున్నాను. చూసారు కదా మనం పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇక మనం సేమ్ దోసలు ఏ విధంగా అయితే వేస్తామో సేమ్ అలానే వేసుకుంటే మనకి చక్కగా క్రిస్పీగా ఉండే దోసలు అనేవి రెడీ అయిపోతాయి. On the run from my given disaster, speed away from the holy mind, pride. That's where I never thought it would matter. If I'm gone by now, all my weakness keep on linger on repeat like it will be my favorite song. Oh, I know I should be moving on, but you got me good, you got me good. I keep on driving till it bends, still it feels like I pretend. Keep on driving along the road tonight. Lost my head over my back between the jars and bottle jack. Just me and all the red lights. Keep on driving. In the heat from my hot California, I forgot how you look like in rain. That's why I never thought it would matter. If I'm gone. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఒకే పిండితో మనం ఇన్ని రకాల టిఫిన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను.